హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము మటన్ పెప్పర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. స్పైసీగా కర్రీ చేసుకుందాము. ముందుగా నేను 1 kg మటన్ తీసుకున్నాను. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుని కడిగి ఉప్పు, కారము, పసుపు కొద్ది కొద్దిగా వేసుకొని 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దాని కొరకు ఇక్కడ నేను గార్లిక్, వెల్లుల్లి రెమ్మలు 4, కొబ్బరి పొడి 2 స్పూన్లు, 4 డ్రై మిర్చి, ఎండుమిరపకాయలు 4 తీసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా 1 స్పూన్ గసగసాలు, అలాగే సెసేమ్ సీడ్స్ నువ్వులు 2 స్పూన్లు, కొద్దిగా 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసుకుని ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. అదేవిధంగా టొమాటో ముక్కలు నేను 1 టొమాటో తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి 4 అవి కూడా వేసుకొని మనము పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి మసాలా. సో తర్వాత మనం ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఈ విధంగా మనము మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము డిష్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. అదేవిధంగా 1 స్పూన్ ఘీ వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర 1/2 స్పూన్, షాజీరా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను 1 తీసుకున్నాను. పెద్ద సైజు 1 తీసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము. బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ వేసేసుకున్నాము. అదేవిధంగా మనము స్పైసెస్ వేసేసుకున్నాము. ధనియాల పొడి 2 స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్, క్యూమిన్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/4 స్పూన్, కారం పొడి 1 స్పూన్, పసుపు చిటికెడు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, మసాలా మనకి మగ్గిపోయింది. ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాము. మటన్ కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాము. మటన్ సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకుంటే మనకి మటన్ బాగా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మటన్ తొందరగానే ఉడుకుతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 hour మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి బాగా మటన్ త్వరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మటన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ తేలేంత వరకు మటన్ని మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాము.
ఆయిల్ తేలుతోంది. ఇప్పుడు మనము వాటర్ వేసుకుని మటన్ ఉడికించుకున్నాము. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసేసాను. మటన్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది. మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముక్క ఉడికిందో లేదో చూద్దాము. పోర్క్తో కుచ్చి చూద్దాము. ముక్క బాగా ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లో సర్వ్ చేసుకున్నామండి. ఒక 2 స్పూన్స్ నిమ్మరసం పిండుకొని దించేసుకుందాము. అంతే అండి, మటన్ పెప్పర్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారు కదా, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకొని చూడండి. అన్ని టైప్స్ ఆఫ్ రైస్, చపాతీ, రోటీస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.